ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను అని. ప్రజలారా, మన దేవుడు ఈ లోకానికి వచ్చుటకు కారణము ఏమిటంటే మనల్ని రక్షించుట కొరకే. ఎవరి నుండి అనగా అపవాది నుండి, వాడి బంధకముల నుండి, వాడి చేతిలో నుండి, వాడి బానిసత్వము నుండి విడిపించి రక్షించుటకి ప్రభువు ఈ లోకంలో ప్రత్యక్షమాయెను. అపవాది క్రియలు అనగా పాపములోనికి మనల్ని లాగి వాడికిని వాడి అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి, నిత్య నరకంలోనికి మనల్ని పాత్రులుగా చేసిన వాడి క్రియలను లయపరచుటకు, అంతేకాక మనలో ఉన్న అపవాది క్రియలు అనగా అపవాది బీజము నుండి విడిపించి మనల్ని రక్షించుటకు ప్రభువు వచ్చెను. అందుకే కదా ఆయన రక్షకుడాయను. మనం చేసిన తప్పులకు శిక్ష విధించుటకు వచ్చి ఉంటే ఆయన శిక్ష విధించే దేవుడయుండును. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని. అయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తీర్పు దినము ఒకటున్నది. ప్రజలారా, అపవాది వలన పాపము ఈ లోకంలోనికి మనుషుని ద్వారా ప్రవేశించి మరణమును తెచ్చెను. అయితే ఆ మరణము రెండవ మరణమునకు దారి తీయకుండా ఆ మరణము తరువాత యేసుక్రీస్తు ప్రభువు రాజ్యమైన పరలోక రాజ్యంలో నిత్య జీవమునకు పాత్రులగునట్లు దేవుడు శిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి మరణపు ముళ్ళుని విరిచెను. మరణముపై విజయము పొంది అపవాది కార్యములను లయపరచెను. అంధకారంలో, పాపమనే చీకట్లో మగ్గిపోతూ ఉన్న ఈ లోకంలో సకల మానవులను నిజమైన వెలుగుతో నింపి ఆ చీకటిని తరిమివేసి అపవాది క్రియలను లయపరచెను. మునుపు ఈ శరీరంలో పాపపు బీజంలో ఉన్న మనము, అపవాది రాజ్యము క్రింద ఉన్న మనము, పాపంలో ఉన్న మనము ఇప్పుడు ప్రభువు కార్చిన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చేత కడుగబడి జీవము కలిగిన వారమై ఎంత మాత్రము అపవాది రాజ్యంలో వాడి క్రింద బానిసలుగా కాక ప్రభువు రాజ్యంలోనికి పరిశుద్ధులుగా ఆయన వారసులుగా వచ్చితిమి. మనము చెప్తూ ఉంటాము, యేసు రక్తము జయము, సిలువ రక్తము జయమని. అంత శక్తివంతమైనది, నేటి వరకు సజీవమైనదై ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కడిగి పరిశుద్ధపరుస్తూ అపవాదిని వాడి క్రియలను లయపరుస్తూ మన చుట్టూ తోడుగా అగ్నికంచెగా ఉన్నది మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. గనుక ప్రభువైన యేసు రక్తంలో అపవాది క్రియలన్నీ లయపరచబడును. మనము ఎప్పుడైతే ప్రభువు బిడ్డలమయ్యామో మన పైన అపవాదికి గాని, పాపమునకు గాని, మరణమునకు గాని, దుష్టత్వమునకు గాని, దురాత్మలకు గాని ఎంత మాత్రము అధికారము లేదు. ఎందుకనగా మన తండ్రి వాటన్నిటినీ ఎప్పుడో లయపరిచి వాటిని జయించి మనల్ని రక్షించెను గనుక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మాలో పాపము బీజము కాక దేవుని వాక్యము, దేవుని ఆత్మ అనే బీజము ఉండాలయ్యా. తద్వారా మంచి ఫలములు ఫలించుదుము, దేవుని బిడ్డలుగా జీవించుదుము. తండ్రి, మా పైన ఏ ఒక్కరూ ఏలకూడదయ్యా. ఏ అపవాదికి మాలో కానీ, మా గృహాల్లో కానీ చోటు ఉండకుండా మాకు కలిగి ఉన్న సమస్తము మీరు ఏలుబడి చేసి మమ్మను నడిపించమని వేడుకుంటూ, చీకటిని తరిమి కొట్టే దేవుని వెలుగు కలిగిన జ్యోతులుగా ఈ లోకంలో మేము జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.